ఈ తృప్తి దేవుని దగ్గరే దొరుకుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ విల్ సాటిస్ఫై ఎవ్రీ హంగ్రీ సోల్. మరి ఆకలి దప్పికతో దేవుని కొరకైన తృష్ణతో ఎవరుంటారో ఆనాడు మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము, కోరహు కుమారులు రచించిన కీర్తనలో, లార్డ్ వి థర్స్ట్ అండ్ వి లాంగ్ ఫర్ యూ. నీటి వాగుల కొరకు దుప్పి మామూలుగా తొందరపడదంటండి. దుప్పులను మనం గమనించినట్లయితే నీరు ఎక్కడ దొరుకుతుందా అని ఒక మాటలో చెప్పాలంటే ఇట్ గెట్స్ సో డెస్పరేట్. కొన్నిసార్లు దేవుని గురించి ఆసక్తి ఉంటుంది కానీ అది ఒక లెవెల్లోనే ఆగిపోద్ది. కానీ దేవుని కొరకు నీవు నేను ఆకలి దప్పిక అంటే ఏంటంటే గెటింగ్ డెస్పరేట్, ఒక రకమైన పట్టుదల, ఒక రకమైన తృష్ణ. నాకు కావాల్సిందేనయ్యా. ఆనాడు యాకోబు పెనుగులాడాడు కదా ఎబ్బోకు రేవు దగ్గర, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని. అటువంటి అనుభవము, నీతి కొరకు ఆకలి దప్పులు, అది ఎప్పుడు వస్తుందంటే దేవుడిచ్చే నూతన ఆత్మను మనం పొందుకున్నప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతన హృదయాన్ని పొందుకున్నప్పుడు నూతన హృదయంలో నుండి శ్రేష్టమైన ఆశలు, శ్రేష్టమైన ఆలోచనలు, శ్రేష్టమైన తృష్ణ బయలుదేరుతుందండి. అంతేగాని పాత హృదయంలో ఉన్నట్లుగా పాత మరి పరిస్థితులే ఉంటే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ క్రైస్ట్.